క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, దైవ జనాంగమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామములో శుభాలు కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే, అరణ్యములో అద్భుతం చేసిన దేవుడు. అరణ్యములో అద్భుతం చేసిన దేవుడు. అరణ్యం అంటేనే తెలుసు, అరణ్యములో పొలాలు ఉండవు, తోటలు ఉండవు, ఫలాలు ఉండవు, ఆహారం ఉండదు, నీరు ఉండదు, నీడ ఉండదు. అలాంటి అరణ్యములోనే దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన గ్రంథంలో జరిగిన అద్భుతాల గురించి నిర్గమకాండంలో మనం చూస్తే అందరికీ పరిచయమైనటువంటి విషయాలే. 10 కమాండ్మెంట్స్ అని మీరు సినిమాలు కూడా చూసుంటారు. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేశారు అరణ్యంలో. ఆ అద్భుతానికి 3 అడ్డంకులు వచ్చినాయి. యేసు ప్రభువారు అద్భుతం చేయడానికి శిష్యులు చెప్పిన 3 ఆటంకాలు. చూడండి, ఏదైనా అరణ్యం అంటే ఏంటి? ఏమీ లేదు, ఏ దిశ లేదు, దశ లేదు, కానీ అక్కడ లేనిది ఉన్నట్టు జరుగుద్ది. 5,000 మందికి ఆహారాన్ని నేను పెడతాను, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలు లేరు, ఆహారాన్ని నేను పెడతాను, మీరందరూ కూడా చక్కగా పంక్తులుగా కూర్చోండి అంటాడు యేసు ప్రభువారు. ఎప్పుడు అన్నాడు ఈ మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5, 6, 7 ఈ అధ్యాయాల్లో మనం చదువుకుంటూ వెళితే యేసు ప్రభువారు అద్భుతమైన దైవ సందేశాన్ని ఇచ్చాడు, వర్తమానాలు ప్రకటించాడు. అనేక మంది 3 రోజులు కదలకుండా మెదలకుండా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. విన్నప్పుడు యేసు ప్రభువారు వారిని చూసి ఏమనంటే, ఉపవాసంతో వీరిని ఇంటికి పంపించడం మంచిది కాదు, కనుక వీరికి ఆహారం పెట్టి పంపించండి అని తన శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, ఇది అరణ్య ప్రదేశం, అరణ్యము ప్రదేశం, తర్వాత వీళ్ళందరికీ ఆహారం మనం పెట్టాలి అంటే కనీసం కొంత డబ్బులన్నా మన దగ్గర ఉండాలి కదా. 200 ధ్యానారములు రొట్టెలైనా సరిపోవు కదా అంటున్నారు యేసు ప్రభుత్వం. అంటే డబ్బులు లేవు, అరణ్య ప్రదేశం, మూడవదిగా చాలా పొద్దుపోయింది, చీకటి, కనుక ప్రజలు వారి ఆహారం వారు తిన్నట్లుగా వారిని పంపించేయమని యేసు ప్రభుని బతికినాడు. యేసు ప్రభు లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. చూడండి, అప్పటి వరకు శిష్యులు అందరూ కూడా ఉపవాసంతోనే ఉన్నారు, వాక్యం విన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆయన మాటలు వినుటలో మైమరిచిపోయినటువంటి వాళ్ళ అవసరతలను దేవుడు తీరుస్తాడు. మరియ ఉత్తమమైంది ఎన్నుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియ ఏమెందుకు ఉత్తమమైందంటే, బెస్ట్ ఆమె ఏం చూస్ చేసుకుంది, ఏమి ఆమె ఎన్నుకుంది అని మనం చూస్తే ఎక్కడమే యేసు ప్రభువారు పాదాల దగ్గర కూర్చుని వినటమే. ప్రకటన గ్రంథం 1:3 ఏమందంటే, వినువారు ధన్యులు, వింటేనే ధన్యుడు. అది కూడా యేసు ప్రభుని గురించి వింటే మనలో విశ్వాసం పెరిగి ఆ విశ్వాసం ద్వారా లేని కూడా ఉన్నట్టుగా చేసి జరిగించే దేవుడు మన యేసు ప్రభువారు. మనం ఏదైనా సరే వాక్యం ఎందుకు వెళ్ళాలంటే మనకు విశ్వాసం పెరగడానికి. చూడండి, ఏదైనా ఎవరి గురించైనా, ఏ సందర్భాన్ని గురించైనా, ఏ వస్తువుల గురించి, ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ ప్రదేశం, ఏ ఆహార పదార్థాన్ని గురించి ఎక్కువ సార్లు ఎవరైనా 10 మంది చెప్తున్నారు అనుకో, 10 సార్లు వింటున్నాం అనుకో, దాని మీదే మనకు మనసు వెళ్ళిపోదు. వాక్యం కూడా అంతే. బైబిల్ వినే కొరదుగా మనలో విశ్వాసం ఎక్కువైపోతుంది. అందుకని వినటానికి వేగిరి పడండి. యాకోబు రాసిన పత్రిక 1:18 వినటానికి వేగిరి పడండి అని బైబిల్ చెప్తున్నాను. వినుచున్న మీరు ధన్యులు, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. కనుక వినేవారిని దేవుడు ధన్యులు. ఈ విన్నారు, 3 రోజులు విన్నారు, చాలా ఆసక్తితో విన్నారు, కదలకుండా 3 దినాలు, పిల్ల జల్ల స్త్రీలు పురుషులు అందరూ కూడా వాక్యం వింటూనే ఉన్నారు.
అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఆహారం పెట్టి పంపించాలనుకుంటున్నాడు. అయితే ఆటంకాలు, అభ్యంతరాలు 3 వచ్చినాయి. డబ్బులు లేవు అంతమందికి భోజనం పెట్టాలంటే. పైపెచ్చు పోనీ ఎక్కడున్నా తెద్దామన్నా అరణ్యం అదంతా కూడా. పోనీ ఎక్కడన్నా ఇంకో ప్రాంతానికి వెళ్ళి కొనుక్కోద్దామన్నా చీకటి పడిపోయింది. అవును, ఈ సందేశం వింటున్న ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయనప్పుడు ఎలాగైనా చేసి తీరుతాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 5, 7, 9 ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే అక్కడ ఈ సందర్భాన్ని ఉంది. ఇంకా 4 సువార్తలలో రాయబడింది ఏదైనా ఉన్నాయంటే చాలా. యేసుప్రభు చేసిన అద్భుతాలు అన్నీ 4 సువార్తలో రాయబడ్డా, కానీ ఈ అద్భుతం 4 సువార్తల్లోనూ రాయబడింది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా ఈ రాయబడింది. కనుక ఒక చిన్నవాడు మరి యేసుప్రభు అడిగాడు, మీ వద్ద ఏమైనా కలదా? ఇది మా చీకటి అన్నామని, అరణ్యమైనామని, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్లా, మీ వద్ద ఏమైనా ఉందా అని యేసుప్రభువే అడిగాడు. అడిగినప్పుడు ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇవి ఏ పాటివి అన్నప్పుడు వాటినే తీసుకురండి. అప్పుడు యేసుప్రభు వారి చేతిలో పెట్టగా యేసుప్రభు వారు వాటిని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం వలన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పురుషులు, స్త్రీలు, పిల్లలు లెక్కలో లేరు ఎంతో మంది తిని తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయని మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఎటు కాని పరిస్థితుల్లో, ఏమీ లేని స్థితిలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే వాక్యం విను, ప్రభు పాదాల దగ్గర గడుపు. దేవుని మాట నీకు జీవాన్నిస్తుంది. ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మాట వలన దయ్యాలు నిలబెట్టాడు. యేసు ప్రభువారు మాట వలనే స్వస్థతలు ఇచ్చాడు. లాజరు రా బయటికి అంటే చచ్చిపోయినాడు, దుర్వాసన కొట్టడం లేచి వచ్చాడు. అలాగే అసలు ఆయన ఇంకా ఒక వ్యాధిగ్రస్తుల్ని కొంతమందిని దూరం నుండి స్వస్థపరిచాడు. మాట వాక్కును ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. ఆ మాట అంత పవర్ఫుల్ ఉంది. దేవుని వాక్యం, వాక్యమే దేవుడే వాక్యం. యోహాను సువార్త 1:1 మనం చూస్తాము. కనుక వాక్యం అంటే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. చాలా సంవత్సరాలైన యేసుప్రభు నమ్ముకుని మా జీవితంలో అద్భుతాలు లేవు అని అనుకుంటారు. జరుగుతుంటే కానీ అసలు బ్రతికేదే ఆయన మూలంగా మనం బ్రతుకుతున్నాం. ఎవరమైనా ఒప్పుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఇది నా బలము, నా జ్ఞానము, నా యొక్క శక్తి అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తున్నారు? అనుకోవద్దు. నువ్వు తినే ఆహారం, మనం తినే ఆహారం కానీ, ధరించే వస్త్రమే కానీ, ఉంటున్న ఇల్లే కానీ, చేస్తున్న ఉద్యోగం, ఇవన్నీ కూడా మా శక్తి సామర్థ్యాన్ని చొప్పున, మా అదృష్టం చేత, మా తెలివి జ్ఞానం చేత మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, తింటున్నాం, ధరిస్తున్నాం, హాయిగా ఉంటున్నాం అనుకోమాకండి. అలా అనుకుంటే ఇది మహాపాపం. ఎందుకనగా దేవుడు మనల్ని జీవం ఇచ్చాడు. జీవం అసలు మనిషికి ప్రాణం ఇవ్వకపోతే, ప్రాణం లేకపోతే ఏముంది? మృతమే కదా. ఒక మనిషి ఒక ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ పట్టిస్తే ఎన్ని కోట్లు అవుతాయి. కానీ దేవుడు మనందరికీ జీవాన్ని ఇస్తున్నాడు. ప్రాణం ఇచ్చి మనల్ని కదిలేవారిగా, మెదిలేవారిగా, తెలివితేటలు కలిగి జీవించేవారికి శక్తి సామర్థ్యాలు ఇచ్చేవాడు ఆయనే. గనక మనకు భాగ్యమును అనగా పనిచేసి సంపాదించుకున్న భాగ్యమును ఇచ్చింది కూడా ఆయనే. ఎవరైనా ఒకవేళ లక్షలో లేదా ఎంతైనా మీరు సంపాదిస్తున్నారు అనుకోండి, మనం సంపాదిస్తున్నాం. సంపాదించినప్పుడు ఏమనుకోవాలి అంటే, దేవుని కృప వలన నేను ఇంత జీతం తీసుకోగలుగుతున్నాను, దేవుని దయ వలనే నేను ఇలా బ్రతుకుతున్నాను, దేవుని యొక్క కనికరం, కటాక్షం, ఆయన జాలి, ఆయన ప్రేమ నన్ను ఇలా బ్రతికిస్తుంది. కృపచేతనే నేను బలంగా ఉన్నాను తప్ప నా బలము, నా తెలివి ఏది లేదని దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తపడుచు, దేవుని మాట వింటూ ఆయన మాటకు లోబడుతూ జీవించాలి. ఇంత తప్ప
నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరాల వరకు సరిపోయిన ఆహారం మనకుంది, నీ ఇష్టం అని ఒకడు తన ప్రాణం అనుకున్నప్పుడు దేవుడు అలాంటి వ్యక్తిని చూసి, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడితే నీ కూర్చుకున్నదంతా సమకూర్చుకున్నదంతా ఎవరు పాలవుతుంది అన్నా కానీ వాడు అంతా పోయాడు. అందుకని యేసు ప్రభు అని చెప్పారు, దేవుని ఎడల కాకుండా తనకు మట్టిగా తాను ధనవంతుడు అనుకొని, బలవంతుడు అనుకొని, జ్ఞానవంతుడు అనుకొని, తెలివైన వ్యక్తిని అనుకుని ఎవరన్నా విర్రవీగితే అది ఆ వెర్రివాడు ఎలా అయిపోతాడు, అట్టగైపోతాడు అని యేసు ప్రభు చెప్పారు. కనుక ఈ సందేశం వింటున్న ప్రియ బిడ్డలారా, ఒకటి ఆయన అద్భుతం చేయాలంటే మొదటగా ఎవరమైనా ఆయన మాటకు విధేయత చూపించాలి. ఇశ్రాయేలీయులకు ప్రథమ రాజు అయినటువంటి సౌలు గురించి ఏమందంటే 15 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో, మాట వినుట శ్రేష్టం, మాట విను. ఆయనేమో దొంగతనం చేసి అబద్ధాలాడి ఎక్కడెక్కడో పశువులు తీసుకొచ్చి ఆ పాతకాలం లెక్క ప్రకారం దేవునికి బలులు అర్పిద్దామని నేను తెచ్చానంటాడు. దేవుడేమో అమాలేకుల్ని అదంతా కూడా నాశనం చేసి పశువుల్ని, మనుషుల్ని ఏది ఆశించకుండా నాశనం చేయమంటాడు. పాత నిబంధన ప్రకారం అట్లా దేవునికి విరోధమైనది ఏది కూడా ముట్టకూడదు, శాపగ్రస్తం అని దేవుడు చెప్పాడు. అలాగే వారిని చేయాలా. పనికి రాని చంపేసి పనికొచ్చేటు పెద్ద పెద్ద పశువుల్ని, విశేషంగా ఆ రాజు దమ్మడి రాజుని తీసుకొచ్చి దాచుకుంటాడు. దేవుడు ఎవరినైతే చేర్చుకోవద్దంటాడో వాళ్ళనే చేర్చుకుంటాడు. దేవుని మాట వినడు, దేవుడు చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఇంకోటి. అప్పుడు సమూయేలు అనే ప్రవక్తను పంపించి దేవుడు అడిగాడు, ఎందుకు ఆ పశువులు, ఆ పెద్ద పశువులన్నీ ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, దేవుడైన యెహోవాకు బలి. ఈ జనాల్లో చాలా మంది లంచాలు తీసుకుని అబద్ధాలాడి మోసాలు సంపాదనలు ఎందుకు ఇది చేస్తున్నావని దేవుని కోసం యేసుప్రభు అని ఎవరైనా అనుకుంటున్నారా? తప్పది, దేవుడు అంగీకరించడు. కనుక అప్పుడు సౌలు రాజుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మాట విను. దేవుడు కోరేది ప్రతి ఒక్కరి మాట విను. ముందు మాట విను. నీ దేవుడైన యెహోవాను నేనే, నా ఆజ్ఞలను గైకోను, నా మాట అంగీకరించినట్లా, గైకొనినట్లా, పాటించినట్లా, అనుసరించినట్లా, నా మాటల ప్రకారం నువ్వు నడిచినట్లా నిన్ను భూమి పైన అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదిస్తాను. రోగాలు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, ఏమొచ్చినా నిన్ను కాపాడతాను అంటే ఇక్కడ అనవచ్చు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి చాలా మంది కరోనా తెగులు వచ్చినప్పుడు చనిపోయారు కదండి, అప్పుడు దేవుడు కాపాడలేదంటారు. అవును, చాలా మంది ప్రభుత్వ నియమాలు, ప్రభుత్వము కూడా, గవర్నమెంట్ వాడు కూడా ఏం చెప్పారు, సాంఘిక జాగ్రత్తలు, సోషల్ కొన్ని జాగ్రత్తలు, నియమాలు చెప్పారు. సోషల్ డిస్టెన్స్ పాటించండి, కొన్ని పద్ధతులు చెప్పారు. చాలా మంది పాస్టర్లు, మేము పాస్టర్ గారులం కదా, దేవుని సేవకులం కదా, మాకేం కాదులే అనంతగా భయపెట్టకుండా కొంతమంది ఇటు చట్టరీతిగా ఉన్నటువంటి హెచ్చరికలు పట్టించుకోలేదు, మసలైన శిశువులైన దేవుని చిత్తం కూడా గ్రహించదు. అలా చాలా మంది అజాగ్రత్తగా ఉండి, అలక్ష్యంగా ఉండి చాలా మంది చనిపోయినట్టుగా మనకు తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాక్యం, దేవుని మాట. నేను ఈ సందేశం మేము అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, తల్లిదండ్రులను అడుగుతున్నా. ముఖ్యంగా తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినపోతే మీకు సంతోషమేనా? నీ కొడుకైనా నీ కూతురైనా నువ్వు చెప్పిన వివాహం చేసుకోకపోతే, నువ్వు చెప్పినట్టు చదువుకోకపోతే, నీవు చెప్పినట్టు పని చేయకపోతే, జాబ్కి వెళ్ళకపోతే, నువ్వు చెప్పిన మాట వినకుండా ఉంటే ఏ తల్లిదండ్రులకైనా కూతురు ద్వారా కానీ కొడుకు ద్వారా కానీ సంతోషం ఉంటుందా? అలాగే దేవుడైన యెహోవా మన సృష్టికర్త, మన ప్రాణ విమోచకుడు, మనందరి కోసం సిలువలో మరణించి తిరిగి లేచి మనల్ని పాపము నుండి, శాపం నుండి, దరిద్రత నుండి విడిపించినటువంటి రక్షకుడిని యేసయ్య కోరుతున్నాడు. మాట విను, మాట విను, మాటకు లోబడు. యేసు ప్రభువు ఈ సందర్భాలు చాలాసార్లు చెప్పాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏముంటుందంటే, నా మాట విని వీటి చొప్పున జరిగించువాడు బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటారు. నా మాట వింటే, నా మాట ప్రకారం నడుచుకుంటే దుష్టుని జయిస్తారు, సైతాన్ని ఎదిరిస్తారు, లోకాన్ని జయిస్తారు, శోధన జయిస్తారు, ప్రతి విధమైనటువంటి కీడును ఎదిరిస్తారు, దరిద్రాన్ని జయిస్తారు. ఈ లోకములు ఎదురుపడుతున్నటువంటి ప్రతి సమస్యను, శోధనను యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జయించడో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే, సైతానే వచ్చి ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లుగా నువ్వు తిను అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ సాతాన్ని ఎలా జయించారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడని సైతానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటను రిఫరెన్స్ చెప్పి సైతాన్ని నిలబెట్టాడు. ఒక యేసుక్రీస్తు ప్రభు దేవుడే పాత నిబంధనలో తండ్రి యోవే ద్వారా వచ్చిన ఆ మాటలని ఎత్తి అపవాదిని జయించి పంపించాడు. మరి మనం రక్షణ పొందారు, బాప్తిసం పొందారా, చర్చికి వెళ్తున్నారా, బైబిల్ పట్టుకున్నారా, తెల్ల డ్రెస్ వేసుకున్నారా, కొంతమంది ఆభరణాలు కూడా తీసేసి చాలా నిష్ఠాగరిష్ఠుగా ఉంటారు. వైరాగ్యం ఉండండి, తప్పు లేదు, వైరాగ్యం ఉండాలి, భక్తి కలిగిన జీవితం ఉండాలి, భక్తిగా ఉండాలి, ప్రార్థన దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు ఉండాలి, తప్పు లేదు. కానీ వాక్యం ఉందా? హృదయంలో వాక్యం ఉందా? హృదయంలో వాక్యం మీరు వినుట మట్టు విందురు కానీ వాటిని గ్రహించరు. దేవుడు బాధపడుతున్నాడు. మీరు వినుట మట్టు వింటారు, విన్నట్టుగా నటిస్తారు, కానీ హృదయంలో నాకు చోటు లేదు. చోటు అంటే ఎక్కడైనా బైబిల్లో ఒక అధ్యాయం కానీ, ఒక వచనం కానీ, ఒక సందర్భాన్ని కానీ, ఫలానా గ్రంథంలో కానీ ఏదైనా కంటోపాటు ఉన్నాయా? వాక్యం కొన్ని వాక్యం హృదయంలో ఉందనుకో, వాక్యం ఏ చెప్తే అది అలా నడుస్తాం. ఎవరైనా సరే మనం దేని చేత నింపబడతామో దాని చేతనే నడిపించబడతాం. ఇది అందరికి తెలిసిందే. కనుక అరణ్యములో అద్భుతం చేసిన దేవుడు ఈ రాత్రి లేకపోతే ఈ సమయంలో ఈ సందేశం ఏంటంటే, ప్రియ బిడ్డలారా, మీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేయాలని నా ప్రార్థన. దానికి మీరు మనం చేయవలసింది ఏంటంటే, వాక్యం వినాలి. ఉపవాసంతో విన్నారు వాక్యం, ఉపవాసంతో బైబిల్ చదువు, ఉపవాసంతో దేవుని సన్నిధికి వాక్యం విను. దేవుని మాటను వినే కొద్దిగా నిన్ను విశ్వాసంతో నింపి బలపరుస్తుంది. కనుక వారు 3 రోజులు ఉపవాసుడు వాక్యం విన్నందుకు యేసు ప్రభువారు వారికి అరణ్యంలో అద్భుతం చేసి తిన్నంత ఆహారం పెట్టి పంపించాడు. అలాగే నీకు సరిపోయినంత ఆరోగ్యం, కావలసిన ఆయుష్, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యంతో, మరి విశేషంగా ఆత్మరక్షణ, ఆత్మీయ జీవితం. క్రైస్తవుడికి బయట వాళ్ళకి తేడా ఏంటంటే, మనము చాలా ఎంతో తేలిగ్గా ఉంటాం, హృదయ బరువు కానీ భారంగా ఉండదు. ఎందుకు తేలిగ్గా ఉంటాం? ఎందుకంటే మన భారమును మోసేవాడు యేసు ప్రభు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును మనం ఏం చేస్తామంటే దేవునికి ఉపదేశి, దేవునికి అప్పించి ముందుకు సాగిపోతాం. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకెళ్ళిపోతాం. కనుక అవి ఏవి కూడా మనం చిక్కించుకుని మనల్ని అణిచివేయలేవు, దేవునికి మనకు దూరం చేయలేవు. ఎందుకనగా ఎటువంటి ఆర్థిక భారమైన, రోగ భారమైన, సమస్యల భారమైన, శోధన భారమైన, దయ్యాల భారమైన, ఏ భారమైనా నీవు మన భారమును భరించి మనకు నెమ్మది, విశ్రాంతి, శాంతి, సమాధానం ఇవ్వడం యేసు ఈ లోకానికి వచ్చాడు. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతి వేరు. ప్రయాసపడి భారం మోసుకుని నా ఇంతకు రండి, నేను మీకు శాంతి, విశ్రాంతి. ఇంటి నిండా ఎంతో బంగారం ఉన్నా, డబ్బున్నా, ఆస్తి ఉన్నా, పొలాలున్నా, తోటలున్నా, కానీ చాలా మందికి అసలు శాంతి ఉండదు, నిద్ర పట్టదు నైట్లో, రాత్రుల పూటలు. ఎప్పుడు కలవరాలు, భయాలు, రోగాలు, దీర్ఘ రోగాలు, అనేకమైన జబ్బులతో విలువలాడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని వాక్యమును గైకొనక, దేవుని మాటపై ఆసక్తి లేక,
వాక్యం వింటేనే చాలు ధన్యులు అవుతారు. దేవుని మాటలు వింటేనే భాగ్యవంతులు అవుతారు. దేవుని మాటలు వింటేనే స్వస్థత వస్తుంది. దేవుని మాటలు వింటే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుని మాట నీవు ఉంటే ధన్యుడు అయిపోతావు, దీవించబడతావు. నీకు సాటి పోటీ ఎవరు ఉండరు. అందుకని దేవుని మాట లోబడు. కన్య మరి ఏమందంటే, దేవుని దూత గబ్రియేలు దూత వచ్చినప్పుడు, దయాపాత్రాల నీకు శుభం కలుగును గాక అని చెప్పి, నీవు గర్భవతి అవుతావు, లోకరక్షకుడు నీ గర్భంలో నుండి వస్తాడని చెప్పినప్పుడు మొదట కొంచెం బాధపడింది. కొంచెం తెలియదు కదా, పురుషుని ఎరగని దాన్ని ఇది నాకు ఎలాగో సాధ్యం. అప్పుడు దేవుని దూత చెప్తున్నారు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్న గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పుడతాడు, లోకరక్షకుడు అని చెప్పినప్పుడు మరి ఏముందో తెలుసా, మాట చాలా ఇస్తున్నాను. నీ మాట చొప్పున నీ దాసురాలైన నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున నీ దాసురాలైన నాకు జరుగునుగాక. దేవుని చిత్తమే నా జీవితంలో జరుగునుగాక, దేవుని మాట ప్రకారమే నాకు దీవెన కలుగునుగాక అని దేవుని మాట పైన ఆశింటే ఖచ్చితంగా అరణ్యములు అద్భుతాలు చేసి దేవుడు కడుపు నింపిన దేవుడు, తృప్తిపరిచిన దేవుడు, వారి ఆకలిని ఎరిగిన దేవుడు, నీ అవసరత, నీ ఆకలి, నీ అనారోగ్యం, నీ బాధ, నీ శోధన, వేదన, కష్టాలు అన్నీ కూడా నువ్వు చెప్పినా చెప్పపోయినా అన్ని ఎరిగి నిన్ను దేవుడు బలపరుస్తాడు. అందుకనే అనుదినము, ప్రతిదినము, ప్రతి మీటింగ్లో, ప్రతి ప్రాంతంలో పాలు పొంది దేవుని వాక్యం విని ఆశ్రయించబడండి, దీవించబడండి. టీవీ వార్తల్లో లేక అవి ఇవి చూస్తా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అంటే టైం పాస్ ఇళ్లలో కూర్చుని ఏమొస్తుంది. అందుకని ఆయన ఆవరణములో గడుపుట మనకెంత అదృష్టం. దూరబంధముల మీద కూర్చోవటం మనకి ఇష్టం అంటాడు భక్తుడు. దూరబంధం, దేవుని మందిర భక్తిహీన గుడారమున ఉండుట కంటే దేవుని మందిర ద్వారమునందు ఉండి వాక్యం ఏంటో నాకు ఇష్టం. కనుక వాక్యం బ్రతికించేది, వాక్యం బలపరిచేది, వాక్యము నిన్ను బహుగా ఆశ్రయిస్తుంది. కనుక జుంట తేనె దారుల కంటే మధురమైనది, వెండి కంటే, బంగారం కంటే, మేలిమి బంగారం కంటే, వజ్రాల కంటే, రత్నాలు కంటే, ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అంతకంటే కూడా విలువైంది దేవుని వాక్యం, బైబిలు, యేసు మాట. ఆ మాట నిన్ను బ్రతికేసి బలపరిచి అన్ని విధాలుగా ఆశీర్వదించే దేవుని మాటకి లోబడు. అప్పుడు దేవుడు అరణ్యములు అద్భుతం చేసి ఆ యేసు ప్రభువు ఏ విధంగా 5,000 మందికి పురుషులు స్త్రీలకు స్త్రీలు పిల్లలు లెక్కలో లేదు, స్త్రీలు పిల్లలు లెక్కలో లేకుండా 5,000 పురుషులే కడుపు నిండా తృప్తిగా దేవుడిని పోషించినట్లుగా, తృప్తికరంగా నిన్ను నడిపించినట్లుగా, తగిన ఆరోగ్యంతో, తగిన ఆశీర్వాదాలతో, తగిన సమాధానం, నెమ్మది దేవుడు దయచేయనట్లుగా నేడే ఒక మాట ఉంది 95వ కీర్తన 7వ వచనంలో, నేడు ఆయన మాట విని నీకెంత మేలు. ఆ మేలు పొందాలని నా తపన. దేవుడు అలాంటి మేలులు, అలాంటి దీవెనలు, క్షేమాలు, ఆశీర్వాదాలు, సమాధానం, శాంతి దయచేసి తన రాజ్యవాసులుగా పర సంబంధమైన, ఇహ సంబంధమైన దీవులతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరచాలని దేవుడు చేసిన దేవునికి నీ చెవులు అప్పగించి వాక్యం విను, సమయం ఇచ్చేసే దేవునికి. ఆయన నీ టైం ఇవ్వు, నీ టాలెంట్ ఇవ్వు, నీ యొక్క టీయర్స్, కన్నీరు దేవుని సన్నిధిలో కార్చు. ఇళ్లలో కూర్చుని ఏడిస్తే నీకు ఎవరిస్తారు, ఏం చూస్తారు, ఎవరు చేయరు. దేవుని సన్నిధికి రా, నీ దుఃఖమును ఆనందంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థనల ద్వారా ప్రతి భారం, చింత, విచారం ఏదైనా సరే దేవుని దగ్గర రావాలని, మాట వినాలని, మాట ద్వారా ప్రభు మాట్లాడిన మాట ప్రకారం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడి సన్నిధి. నువ్వు దేవుని మాట అనుకోండి, దేవుడు నీ మాట అంటాడు. దేవుని దగ్గర నువ్వు రాకుండా, దేవుడు నీ దగ్గరికి నువ్వు రాకుండా దేవుని దగ్గరికి దేవుడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? నా దగ్గర రండి, నేను మీ ఎందుకు వస్తానని యేసు ప్రభు చెప్తుంటే, కనుక అరణ్యములో అద్భుతం చేసిన దేవుడు నీకు, నీ కుటుంబానికి చేయనుగాక. అలా చేయాలంటే దేవునికి లోబడు, ఆయన మాటలు విను, ఆయన మాట విను, వాక్యం వినువారు ధన్యులు, వింటే ఆశ్రయించబడు. ఇది ఒక
నేను చెప్పే ప్రసంగాలు ఇది ఒక చిన్న భాగం. ఇంకా రాబోయే ఇంకా ఇలాంటి మెసేజ్ ఇస్తాను. మీరు అందరూ కూడా ఈ మెసేజ్ స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా దయచేసి విని దీవించవండి. మీ ప్రార్థన అవసరం ఏమున్నా నాకు తెలియపరచండి, ప్రార్థిస్తాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.